భగవంతుడే ఉన్నాడండి. ఎవరేం కంగారు పడకండి. ఆయనే ఉంటే మనకి ఇన్ని తిప్పలెందుకు? నా చెల్లి జీవితం ఇలా ఎందుకుంటుంది? రే ఆ భగవంతుడు లేకనే కదా మనకిన్ని కష్టాలు. రే సంతోష్, నువ్వు ఆగరా. సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? సరే, ఆ ఎవిడెన్స్ తీసివ్వు. త్వరగా కోర్టుకు వెళ్ళాలి. అలాగే సార్. అమ్మా, ఒకసారి ఫోన్ చెయ్యి. ఎక్కడి దాకా వచ్చారో తెలుస్తుందిగా. ఏమండి, ఆ కార్ దొరికిందా? ఎవిడెన్స్ ఏమైనా దొరికిందా? మీకోసమే అందరూ ఎదురు చూస్తున్నాం. దొరికింది తులసి. వస్తున్నాను. ఎంత శుభవార్త చెప్పారండి. త్వరగా వచ్చేయండి, సరేనా? మేమందరం ఎదురు చూస్తున్నాం. అమ్మా నాన్న, ఆయనకి ఎవిడెన్స్ దొరికిందంట, వచ్చేస్తున్నారు. సార్ ఇదిగోండి సార్. సరే, కోర్టు టైం అవుతుంది, నేను వెళ్తాను. సరే సార్. ఇంకెందుకు ఆలస్యం? మనందరం లోపలికి వెళ్లి వెయిట్ చేద్దాం. రండి, పదండి. ముద్దాయి నిర్దోషాన్ని నిరూపించే ఆధారాలు లేనందున కేసు పూర్వాపరాలు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట నిందితుడు హరీష్కి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. ఏమండి, వీడొచ్చాడండి. కొంప తీసి ఎవిడెన్స్ తెచ్చాడా? వచ్చారు. హరీష్ నిర్దోషం నిరూపించే ఎవిడెన్స్ ఈ పెన్ డ్రైవ్ లో ఉంది. మీ దగ్గరున్న సాక్ష్యాలు కోర్టుకు సబ్మిట్ చేయండి. ఇదిగోండి. వెళ్ళి కూర్చోండి. వాళ్ళు తీసుకొచ్చిన ఒక చిన్న వీడియో చూసి ముద్దాయి నిర్దోషం నిర్ణయించేశారు. అది చిన్న వీడియోనే కావచ్చు, కానీ మరుగున పడిన నిజాన్ని వెలికి తీసి న్యాయాన్ని కాపాడుతుంది. అందుకు సిద్ధు గారిని అభినందించాలి. బాగుంది.
మరి ఈ ముద్దాయి నిజంగా నిర్దోషే అయితే శ్రీకాంత్ని యాక్సిడెంట్ చేసి చంపాలనడం అబద్ధమా? లేక ఆయన తనకు తానే యాక్సిడెంట్ చేసుకున్నాడని తమరి ఉద్దేశమా? అది నిజంగా యాక్సిడెంటే కావచ్చు, కానీ చేసింది నా క్లయింట్ కాదనైతే నా వాదన. మీ క్లయింట్ యాక్సిడెంట్ చేయకపోతే మరెవరు చేశారు? జడ్జి గారు, ఆ యాక్సిడెంట్ ఎవరు చేశారో నాకు తెలుసు. నిజం చెబుతాడా? ఆ లారీలో ఎవిడెన్స్ చూసాడా? ఇప్పుడేం చేయాలి?